రైతు సోదరులకి, ముఖ్యంగా పాడి రైతులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. పశు కిసాన్ క్రెడిట్ కార్డులు అందుబాటులో తీసుకొచ్చింది. ప్రతి రైతుకి 3 లక్షల రూపాయల రుణంతో పాటుగా ₹1,00,000 రాయితీని ఇవ్వబోతా ఉంది. ఇక అతి తక్కువ వడ్డీకి 7% వడ్డీకే బ్యాంకుల నుంచి ఎవరైతే పశు పోషకులు ఉన్నారో ఆ రైతులకి రుణాలు అందించే ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఒక 5% వరకు బ్యాంకులకి వడ్డీని చెల్లిస్తుంది. రైతుకి కేవలం 7% మాత్రమే రైతు మీద భారం పడుతుంది. ఇందుకు బ్యాంకుల్లో అప్లికేషన్ తీసుకోవడంతో పాటు ఆ అప్లికేషన్తో పాటుగా ఆ మండలానికి సంబంధించిన వెటర్నరీ డాక్టర్ నుంచి ధృవీకరణ పత్రం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. రైతులు 3 లక్షలతో పాటు ప్రభుత్వం నుంచి ₹1,00,000 సాయం అందుతుంది. 4 నుంచి 8 గేదెల వరకు ప్రారంభంలో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లించుకుంటూ వెళ్తే వారు రుణ పరిమితిని కూడా 20 నుంచి 25 లక్షల రూపాయలకి భవిష్యత్తులో పెంచే అవకాశం ఉంది. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రారంభించింది. రాబోయే కొద్ది రోజుల్లోనే రైతులకు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పాడి రైతులు మీరు గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి, గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా పాడి గేదెలు పూర్తిగా నశించిపోవడానికి, తగ్గిపోవడానికి గల కారణాలేంటి అనే విషయాలను ప్రతి రైతు కామెంట్ చేయండి.